హాయ్, నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన బ్లాగ్స్. ఈరోజు నేను మీకు కరివేపాకు పొడి ఎలా చేయాలో చూపెడతాను. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఫ్రెష్ కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, చింతపండు, ఎర్రమిర్చి, ఎల్లిపాయలు. అంతే సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చేసేస్తామన్నమాట. సో ఫస్ట్ మంచిగా ఇది కరివేపాకు కడుక్కొని ఆరబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మంచిగా వేయించుకోవాలన్నమాట. చెట్టపట్టలాడేటట్టు మంచిగా వేయించుకోవాలంటే దాంట్లో ఉన్న మాయిశ్చరైజరు అంతా నీళ్ళు అంతా ఇది అయిపోవాలన్నమాట. అది మంచిగా వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వేయించుకోవాలన్నమాట. నువ్వులు కూడా మంచిగా వేయించుకొనేసి దాని తర్వాత నువ్వులు ఒక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత మనకి నెక్స్ట్ ఏంది జీలకర్ర కూడా సపరేట్గా వేసుకోవచ్చు. అన్నీ ఒకటేసారి కలిపి వేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. కానీ సపరేట్గా ఎందుకు వేసుకున్నా కొన్ని తొందరగా అయిపోతాయి, కొన్ని తొందరగా అవనేసి అనమాట. మంచిగా మళ్ళీ ఇక్కడ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఒకవేళ మీకు రెడ్ చిల్లీ వద్దు అని అంటే మీరు కారం పొడి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. డైరెక్ట్ మిక్సీలో కారం పొడి వేసేసుకోండి. దాని తర్వాత చింతపండు కొంచెం రెక్కలు వేసుకోండి. ఇంకానేమో ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్టీ ఉంటుంది. ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కరివేపాకులు కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ ఒక 2 times, అంటే మీకు మెత్తగా కావాలంటే మెత్తగా చేసుకోండి, లేదు మీకు కొంచెం మంచిగానే చేసుకోండి పొడిలాగా. పొడి మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటే మీకు కరివేపాకు పొడి రెడీ. ఇది మనం అన్నంతోని, ఇడ్లీతోని, పూరితోని మంచిగా వేసుకొని తినాలి. హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. బాయ్.